హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ చదరంగం 41వ భాగాన్ని వినేద్దాం. నిశ్చితార్థం బాగా జరుగుతుంది. పిల్లలందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆర్తి భోజనాలకి టైం అయిందని చెప్పి అందరిని పిలుస్తుంది. సిద్ధు, అచ్చు, విరాట్, మహి, హర్ష అందరూ ఉంటారు అక్కడే. ఆర్తి అందరికీ వడ్డించి అరే శృతి ఎక్కడా అని అడుగుతుంది. హర్ష నోట్లో ముద్ద పెట్టుకుంటున్న వాడల్లా ఆగిపోతాడు శృతి పేరు విని. విరాట్ మహికి తినిపిస్తూ అవును కదా అని మల్లిని పిలిచి శృతిని పిలుచుకురమ్మంటాడు. విరాట్ తినిపిస్తుంటే మహి అసలు అల్లరి చేయకుండా తినడం చూసి సీత ఆశ్చర్యపోతుంది. నవ్వుకుంటూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. మహికి తినిపిస్తూ విరాట్ కూడా తింటూ ఉన్నాడు. సిద్ధు అది చూసి అర్చన వైపుకి తిరిగి తనకు కూడా ముద్దలు పెడతాడు. అర్చన నవ్వుతూ తింటూ ఉంది. ఆర్తి, సీత వాళ్ళని చూసి నవ్వుతూ వాళ్ళని అలానే వదిలేసి వెళ్తారు. ఈలోపు శృతి వస్తుంది. రారా కూర్చొని తిను, అసలు పొద్దున్న వచ్చిన దగ్గర నుండి ఏమీ తినలేదు నువ్వు అంటాడు విరాట్. శృతి కూర్చోబోతుండగా హర్ష వాటర్ తీసుకుని చేయి కడిగిపోతాడు. శృతి అది గమనించి వెంటనే లేచి లేదన్నయ్య ఆకలిగా లేదు అంటూ తన కంట్లో నీటి పొరని ఎవరికీ కనిపెట్టనివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ ఇదంతా మహి గమనిస్తుంది. హర్ష వైపు కాస్త కోపంగా చూస్తుంది. హర్ష కూడా సరిగ్గా తినకుండా లేచి వెళ్ళిపోతాడు. ఇంకొంచెం తిను బంగారం అంటూ పెరుగన్నం కలుపుతాడు విరాట్. బాబోయ్ విరాట్, ఇంక నా చాలు, నా వల్ల కాదు ప్లీజ్ అని ఏడుపు మొహం పెడుతుంది. విరాట్ ఎలాగోలా బ్రతిమలాడి తినిపించేస్తాడు. అన్నయ్య మనం ఏర్పాట్లు చేయాలి, ఇంత టైం నేను ఉండలేను. వాళ్ళు అంతా సంతోషంగా ఉంటే ఇక్కడ నాన్న ఇలా బాధపడుతూ ఉన్నాడు. నేను ఇదంతా చూస్తూ ఉండలేనన్నయ్య. ఆ ఇంట్లో ఏదో ఒకటి జరగాలి, మానసికంగా అందరూ కృంగిపోవాలి, వాళ్ళ మొహంలో సంతోషం కనిపించకూడదు. ఒక్కొక్కరిగా టార్గెట్ చేయరా, ముందు చిన్న పిచ్చుకలను లేపు అంటూ ఒక రూమ్కి వెళ్తుంది నేహ. తన వెనకే తన అన్నయ్య కూడా వెళ్తాడు. నేహ ఆ రూమ్ తలుపు తెరుస్తుంది. అక్కడ గోడలపైన మహి, విరాట్ ఫొటోస్, వాళ్ళ ఫ్రెండ్స్ ఫొటోస్, మధ్యలో సీత కుటుంబం మొత్తం అందరి ఫొటోస్. అన్ని ఫొటోస్కి మధ్య మహి, విరాట్ సన్నిహితంగా ఉన్న ఒక పెద్ద ఫోటో ఉంటాయి. అదంతా నేహ వాళ్ళ అన్నయ్య చూసి ఏంటమ్మా ఇది అని అడుగుతాడు. ప్లానింగ్ అన్నయ్య అని నవ్వుతూ ఒక ఫోటోని తీసి ఆ బోర్డులో కొత్తగా అంటిస్తుంది. దాని పక్కనే ఇంకో ఫోటో తీసి పిన్ పెడుతుంది. నేహ వాళ్ళ అన్నయ్య వీళ్ళెవరు అని అడుగుతాడు. మన పిచ్చు కన్నయ్య అని ఆ రెండిట్లో ఒక ఫోటోను చూపిస్తూ నవ్వుతుంది పడి పగలబడి. అర్చన, సిద్ధు వాళ్ళిద్దరూ కలిసి పెళ్లికి బట్టలు కొనడానికి షాపింగ్ మొదలు పెట్టేశారు. అప్పుడే మొత్తం పిల్లలందరూ వెళ్తారు షాపింగ్కి. అందరూ కారు నుండి దిగుతూ ఉంటే మహి కూడా దిగబోయింది. వెంటనే విరాట్ చేయి పట్టుకుని ఆపేసి శృతి వాళ్ళ వైపుకి తిరిగి మీరు షాపింగ్ చేస్తుండండి, మాకు ఒక చిన్న పని ఉంది, అది కంప్లీట్ చేసుకుని వస్తాం అని అంటాడు. రే హర్ష, సిద్ధు మీరు చూస్తూ ఉండండి జాగ్రత్తగా అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళందరూ షాపింగ్కి వెళ్ళిపోయాక వీళ్ళు కారులో వెళ్తూ ఉంటారు. విరాట్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది మహి. నీతో టైం స్పెండ్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటున్నారు, ఏదో ఒక పనితో పిలుస్తూనే ఉన్నారు, అసలు నీతో సరిగ్గా మాట్లాడడం కూడా లేదు అంటూ విరాట్ మహి చేయి పట్టుకుంటాడు. మహి నవ్వుతూ అందుకని ఇలా తీసుకొచ్చేస్తావా, వాళ్ళందరూ ఏమనుకుంటారు అని అంటుంది పైకి కాస్త కోపం నటిస్తూ. ఏమనుకుంటారు, నా పెళ్ళాం నా ఇష్టం, ఎక్కడికైనా తీసుకెళ్తా, కుదరకపోతే ఎత్తుకుని పోతా అంటాడు మహి చేతిని తీసుకుని ముద్దు పెట్టుకుంటూ. మహి విరాట్ చెంపపైన చిన్నగా కొట్టి చాలే అంటుంది నవ్వుతూ. రాక్షసి అంటాడు నవ్వుతూ. ఇక్కడ షాపింగ్ మాల్లో అర్చన, శృతి చీరలు చూస్తున్నారు. శృతికి అందులో ఒక నెమలి ఇంకా బ్లూ కలిపిన ఒక మంచి కలర్ పట్టు చీర చాలా నచ్చింది. అది తీసి అర్చన వైపుకి తిరిగి అచ్చు నాకు ఇది చాలా నచ్చింది, ఇది తీసుకుంటా అని అంటుంది. చాలా బాగుంది, ఒకసారి కట్టుకుండ్రా అంటుంది అర్చన. శృతి సరే అని వెళ్ళి ట్రయల్ రూమ్లో చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు సిద్ధు, హర్షాలు వచ్చి అయిపోయిందా అని అడిగి శృతి ఎక్కడా అని అడుగుతాడు సిద్ధు. ట్రయల్ వేయడానికి వెళ్ళింది అని చెప్తుంది. సిద్ధుకి అచ్చుతో టైం స్పెండ్ చేయాలనిపించింది. మహి, విరాట్లు కూడా ఇంకా రాలేదు కదా అని హర్ష దగ్గరికి వెళ్ళి ఒరే హర్ష, కాసేపు నా బంగారంతో టైం స్పెండ్ చేయాలనుందిరా, నువ్వు ఇక్కడ ఉండి శృతిని చూసుకోరా, ఎలాగో విరాట్, మహిళలు కూడా ఇంకా రాలేదు కదా అని అడుగుతాడు. హర్ష శృతి పేరు ఎత్తగానే చిర్రెత్తుకొచ్చింది. హే పోరా అంటాడు. రే ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అసలే ఇంట్లో కూడా ప్రైవసీ ఉండదు అని ఏడుపు మొహం పెడతాడు సిద్ధు. ఇంకా వీడి గోల తట్టుకోలేక హర్ష ఇరిటేట్ అయి హా సరే తగలడు అంటాడు. థ్యాంక్స్ రా బావా అని నవ్వుతూ వెళ్ళి అర్చనకి ఏదో చెప్పి తీసుకెళ్ళిపోతాడు సిద్ధు. హర్ష అక్కడ ఉండి తన మొబైల్ చూసుకుంటూ ఉంటాడు. విరాట్ కార్ని బీచ్ దగ్గర ఆపుతాడు. సాయంత్రం అవుతుంది. అప్పుడే జనాలు కొద్దిగా ఉన్నారు అక్కడక్కడ. మహి బీచ్ని చూడగానే విరాట్ని కూడా పట్టించుకోకుండా కేరింతలు కొడుతూ పరిగెడుతూ వెళ్ళిపోయింది. అబ్బా ఇది చిన్నపిల్లలు అయిపోతుంది, పక్కన నేను ఒకడు ఉన్నానని కూడా తెలియకుండా రాక్షసి అనుకుంటూ కార్ పార్క్ చేసి దిగి వెళ్తాడు. విరాట్ వెళ్ళే టైంకి మహి అక్కడ అలల్లో ఆడుకుంటూ ఉంటుంది నవ్వుతూ. విరాట్ అలా
పసిపిల్లల ఆడుతున్న మహి పక్కగా వెళ్ళి నవ్వుతూ చూస్తున్నాడు. మహి విరాట్ని చూసి హే విరాట్ నువ్వు రా అని చెప్పి నీళ్ళలోకి లాగుతుంది. ఆడుతూ ఆడుతూ విరాట్ మీద నీళ్లు కొడుతోంది. హే మహి తడిచిపోతున్నావే అంటున్నా వినిపించుకోకుండా విరాట్ తల పట్టుకుని ముంచేస్తుంది నవ్వుతూ. విరాట్ ఒక్కసారిగా పైకి లేచి మహి అయిపోయావే నువ్వు అని మహిని వెనక్కి నుండి పట్టుకోవడానికి చూస్తాడు. కానీ మహి దొరకకుండా పరిగెడుతుంది. ఇది ఎంతసేపు దొరకకుండా ఉంటుంది? ఒక్కసారిగా మహిని ఎత్తుకుని వదిలేస్తాడు నీళ్ళల్లోకి. ఇంకేముంది, ఫుల్ తడిసిపోతారు ఇద్దరు. మహి ఏమన్నా తక్కువ, పైకి లేచి విరాట్ని కూడా నీళ్ళల్లోకి లాగేస్తుంది. ఇద్దరు కాసేపు అలా ఆడుకుని బయట కొట్టికి వస్తారు. హబ్బా అంటూ ఆయాసపడుతూ చాలా రోజులైంది విరాట్ ఇలా ఆడి అంటుంది మహి నవ్వుతూ. విరాట్ కూడా అవును అంటాడు నవ్వుతూ. మహికి చలేసి పైకి లేచి బట్టల్ని పిండుకుందామని నీళ్లు కాస్త పోయేలా. విరాట్ అది చూసి చలేస్తుందా అంటాడు. మహి కూర్చుని తన చున్నీ చుట్టూతా కప్పుకుంటూ అవును కాస్త చల్లగాలి వస్తుంది కదా అంటుంది. అప్పటికి కాస్త చీకటి పడుతూ చల్లగాలి వస్తూ ఉంటుంది. విరాట్ నవ్వి మహికి వెనకగా కూర్చుని మహి కప్పుకున్న చున్నీ తీసి మహికి దగ్గరగా జరిగి ఇద్దరికి కలిపి కప్పుతాడు చున్నీని. ఏయ్ అంటుంది మహి నవ్వుతూ విరాట్ చేస్తున్న పని చూసి. విరాట్ మహిని గట్టిగా పట్టుకుని నాకు కూడా చలిగా ఉంది అందుకే అంటాడు. మహిని వెనక నుండి సైడ్గా నుదుటిపై ముద్దు పెడుతూ ఇంకా గట్టిగా పట్టుకుంటూ. ఇద్దరు అలా ఉండి సముద్రంలో వస్తున్న అలల్ని చూస్తూ ఆ గాలిని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ ఆ క్షణాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ మాల్లో సిద్ధు అర్చుని తీసుకుని కాస్త పక్కగా వచ్చి పైనే ఫుడ్ కోర్ట్ లాంటిది ఉంటే అక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఇప్పటికి దొరికిందే నీతో మాట్లాడడానికి ఛాన్స్ అంటాడు అర్చుకి దగ్గరగా జరుగుతూ. వీళ్ళు ఒక సైడ్కి కూర్చునేసరికి వీళ్ళు ఎవరికి కనిపించరు అంతగా. అర్చున నవ్వి అవునా ఏం పర్వాలేదులే, నువ్వు నన్ను ఏడిపించావుగా 3 ఏళ్ళు నా పైనున్న ప్రేమ చెప్పకుండా అంటూ మొహం పక్కకు పెట్టుకుంటూ. సిద్ధు తల కొట్టుకుని ఒసై ఇంకా ఆ మాటలు ఆ విషయాలు మర్చిపోవా అంటాడు. ఎలా మర్చిపోతాను, నీకన్నీ కలిపి పెళ్ళయ్యాక సినిమా చూపిస్తా చూడు అంటుంది కసిగా. బాబోయ్ ఇంత ఖర్చు పెట్టుకున్నావేంటే అంటాడు గుండెల మీద చేతులేసుకుని బిక్కమొహం పెట్టి. అర్చనకి సిద్ధుని అలా చూసేసరికి నవ్వాగలేదు. నవ్వుతావేంటే అంటాడు ఏడుపు మొహం పెట్టుకుని సిద్ధు. అర్చన నవ్వుతూ ఎలా ఉన్నావు చూడు అంటూ సిద్ధు మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని బంగారం నువ్వంటే ప్రాణం రా నాకు అంటూ సిద్ధు నుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది. సిద్ధు కూడా నవ్వి అర్చనాని దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుంటాడు. రేయ్ నన్నెప్పుడు వదిలేయకు అంటుంది అచ్చు కాస్త వణికే గొంతుతో. సిద్ధు అది విని నిన్ను వదిలేయడం అంటే నన్ను నేను వదిలేసినట్టేనే అంటాడు అర్చుని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ. ఆ మాటకి అర్చనకి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆనందంతో తన మనసు నిండిపోయింది. గౌతమ్కి కాల్ వస్తుంటే అతను రిసీవ్ చేసి చెప్పు రిచార్డ్ అంటాడు. సార్ మీరు అడిగిన ఎవిడెన్స్లో చాలా వరకు కలెక్ట్ చేశాను సార్, కానీ మీ ఇంట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు సృష్టించిన దాని మీద మాత్రం ఒక క్లారిటీ రావట్లేదు సార్ అంటాడు రిచార్డ్. వై అంటాడు గౌతమ్ బ్రుకిటి ముడిపెడుతూ. ఎస్ సార్ అందులో చాలా అవకతవకలు ఉన్నాయి సార్ అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇదే తెలియట్లేదు సార్ అని చెప్పి ముగిస్తాడు రిచార్డ్. గౌతమ్కి ఆ రోజు జరిగింది ఒక్కసారిగా గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇప్పుడు రిచార్డ్ చెప్పింది వింటుంటే తన గుండె చప్పుడే తనకే వినిపించేంత గట్టిగా కొట్టుకుంటుంది. ఓకే రిచార్డ్ మీరు ఏం కనుక్కోవాలని అనుకున్నా అన్నీ కనుక్కోండి, అక్కడ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే చెయ్యండి అని చెప్పి కట్ చేస్తాడు. కాసేపు అలానే కుర్చీలో కూర్చొని వెనక్కి వాలి తన అన్న వదిలినో ఆ పిల్లల్ని నవ్వులని గుర్తు చేసుకుంటాడు. అతని కళ్ళ చివర నుండి కారుతున్న కన్నీటి చుక్కలు ఆగట్లేదు. తల్లిలా చూసుకుని తన వదిన రూపం కళ్ళ ముందు కదులుతోంది. తన అన్న ప్రేమ, పిల్లల నవ్వులు, వాళ్ళతో ఆడిన ఆటలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తూ ఉన్నాయి. ఇక్కడ శృతి చీర కట్టుకుని దాని కుర్చీలు సరిచేసుకుంటూ బయటకొస్తూ అచ్చు ఎలా ఉంది అంటూ పైన చూడకుండా అడుగుతూ వస్తుంది. హర్ష ఆ మాటలకి తల పైకెత్తి శృతి వంక చూస్తాడు. ఒక్కసారిగా స్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు శృతిని. శృతి రెస్పాన్స్ రాకపోయేసరికి తల పైకెత్తి చూస్తుంది. హర్ష తననే చూస్తూ ఉంటాడు. కాస్త తడబడుతుంది తను. సారీ అక్క ఉందనుకొని అంటూ ఆగిపోయింది. హర్ష తేరుకొని పక్కనే ఉన్న స్టాండ్ని గట్టిగా తంతాడు. శృతికి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఫుల్గా ఏడ్ చేస్తుంది ట్రయల్ రూమ్లో. బయట హర్షకి సహనం చచ్చిపోయింది. వెంటనే సిద్ధుకి కాల్ చేస్తాడు. రేయ్ ఎక్కడున్నావురా అంటాడు కాస్త అరిచినట్టే. ఏమైందిరా వస్తానాగు అని కట్ చేసి అర్చనాన్ని తీసుకుని వెళ్తాడు సిద్ధు. అక్కడ విరాట్ మహిలో అలా ఉండిపోతారు. కాసేపటికి మహి టైం చూసి అమ్మో విరాట్ మనం వచ్చి 2 అవర్స్ అయిపోయింది, పద పద అంటూ పైకి లేయిపోతుంటే విరాట్ మళ్ళీ లాగి కూర్చోబెడతాడు. ఓయ్ చాలాసేపు అయింది వచ్చి మనం అంటుంది. విరాట్ చుట్టూ చూస్తూ ఉంటాడు. మహి కూడా చూసి ఏం చూస్తున్నావు అని అడుగుతుంది.
విరాట్ అలా చుట్టూ చూసి మహి వైపు తిరిగి నెమ్మదిగా తన పెదవులపైన ముద్దు పెడతాడు. మహి కంగారు పడి, విరాట్ మనం బయటున్నాం అంటుంది కాస్త కంగారుగా చుట్టూ చూస్తూ. అక్కడ దరిదాపుల్లో ఎవరు లేరు. ష్ అంటూ మహి గెడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకొని, చెప్పా కదా నా పెళ్ళాం నా ఇష్టం అంటూ మహి పెదవుల్ని బంధించేశాడు తన పెదవుల మధ్య. కాసేపటికి వదిలి మహిని గట్టిగా హాక్ చేసుకుని తన నుదుటిపై ముద్దు పెట్టి, ఈ వెన్నెలలో ఇప్పుడే వస్తున్న ఆ చందమామ ముందు నా ఈ చందమామని చూస్తూ ముద్దు పెట్టుకున్నాను అంటాడు విరాట్. అతను చెప్పిందాని విన్నట్టు ఆ చందమామ కూడా అలిగి మబ్బుల చాటున వెళ్ళిపోయాడు. నవ్వుతూ పద వెళ్దాం అంటాడు. మహి కూడా నవ్వుతూ పైకి లేస్తుంది. విరాట్ మహి చేయి పట్టుకుని దగ్గరికి తీసుకుని నడుస్తూ వెళ్తారు కారు దగ్గరికి. కారులో కూర్చున్నాక, విరాట్ ఇప్పుడెలా మనం తడిచిపోయాం పూర్తిగా అంటుంది మహి. విరాట్ నవ్వి, ఏం కాదు నేను డ్రెస్ తెచ్చాను, పక్కనే మన బీచ్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫాస్ట్గా చేంజ్ చేసుకుని వెళ్దాం అని అక్కడికి తీసుకెళ్తాడు. విరాట్ మహి ఇద్దరు కాస్త ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తారు. అక్కడ సిద్ధు అర్చనాన్ని తీసుకుని వస్తాడు. ఏమైందిరా అంటాడు రావడంతో. ఏం లేదురా కాస్త హెడ్ఏక్ అంతేలే అంటాడు హర్ష. ఈలోపు విరాట్ వాళ్ళు కూడా వస్తారు. లోపలున్న శృతి అప్పుడే బయటకు వస్తుంది. తనని చూసిన అర్చు, శృతి ఏమైంది, నీ కళ్ళేంటి అలా ఉన్నాయి, మొహం ఉబ్బిపోయిందే అని అడుగుతుంది. అందరూ తనని చూస్తారు. మహికి డౌట్ వచ్చి హర్ష వైపు చూస్తుంది. హర్ష కాస్త కోపంగా అసహనంగా కనిపిస్తాడు. ఏదో జరిగింది అని అనుకుంటూ ఉంటుంది. ఏం లేదక్క కాస్త తలనొప్పి అంతే అని కవర్ చేస్తూ విరాట్ వాళ్ళ వైపు తిరిగి నవ్వుతూ, అన్నయ్య డ్రెస్ చేంజ్ చేశారేంటి అంటుంది ఒక కనుబొమ్మ లేపుతూ నవ్వుతూ. అప్పుడు చూస్తారు అందరూ వాళ్ళ వైపు. విరాట్ నవ్వుతూ ఏం లేదు అంటాడు. అందరికీ ఎక్కడికో వెళ్ళారని అర్థమై నవ్వుతూ ఉంటారు. మహి ఆ మూడ్ని చేంజ్ చేయాలని, మీ షాపింగ్ అయిపోయిందా అని అడుగుతుంది. అందరూ మాది అయిపోయింది మీరే బ్యాలెన్స్ అంటారు. విరాట్ మహిళలు కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. శృతి అర్చనాలు ఇంకా కొన్ని వాటికి ఇక్కడే తీసేసుకుందామని డిసైడ్ అయ్యి వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా మొత్తం అందరి షాపింగ్ అయిపోయి ఇంటికి వెళ్తారు. ఇంటికెళ్లే దారిలో కూడా శృతి ఎవరికి కనపడకుండా ఏడుస్తూనే ఉంటుంది. తన కన్నీళ్లను తుడిస్తే కానీ మహి మనతం అంతా గమనిస్తూ ఉంది. శృతి అంతా సైలెంట్గా ఉండేసరికి అర్చన కూడా డౌట్ వస్తుంది. నా మనసెందుకో శృతి తప్పు చేయలేదనిపిస్తుంది, అసలు ఏమైంది, ఎందుకలా అనిపిస్తుంది అంటూ మనసులో ఆలోచిస్తూ ఉంటుంది మహి. ఇంటికొచ్చాక సీత అందరినీ ఫ్రెష్ అయి భోజనాలకి రమ్మంటుంది. అందరూ వచ్చి తింటూ ఉంటారు, ఒక్క శృతి తప్ప. శృతి వెళ్తే ఎక్కడ హర్ష లేచి వెళ్ళిపోతాడని బయటికి రాకుండా, నానమ్మ నేను కాసేపు ఆగి తింటాను అని పైనుండి అరిచి చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది. హర్షకి మహికి తానెందుకు అలా అందో అర్థమైంది. హర్షకి ఆ రోజు కూడా తినాలనిపించక ఏదో తిన్నాననిపించి వెళ్ళిపోతాడు. శృతి ఆ రోజు కూడా ఏమీ తినదు. రాత్రంతా ఏడుస్తూ అలానే పడుకుంటుంది. పొద్దున లేవగానే ఎందుకో మహి కాస్త డల్లుగా ఉంటుంది. అందరూ గమనిస్తారు. ఏమైంది వదిన అలా ఉన్నావు అని అడుగుతుంది అర్చన. ఏం లేదు, ఒకసారి అమ్మా నాన్ని చూడాలని ఉంది అంటుంది మహి. అక్కడ ఎవరికి ఏం అర్థం కాదు మహి ఎవరి గురించి అంటుందని. విరాట్కి అర్థమై, సరే గౌతమ్ మామ దగ్గరికి వెళ్దాం ఈరోజు అంటాడు. మహి భుజం చుట్టూ చెయ్యేసి. మహి వెంటనే నవ్వి సరే అంటుంది. అప్పుడు అర్థమవుతుంది అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మహి మధు లేని లోటు తీరుస్తుంది చూసి. మేం కూడా వస్తాం అని అందరూ గోల్ చేసేసరికి పిల్ల గ్యాంగ్ మొత్తం వెళ్ళారు అక్కడికి. కార్ అలా ఆపాడో లేదు, మహి లేడి పిల్లల లోపలికి పరిగెత్తింది నవ్వుతూ. అందరూ తన వెనకే వెళ్తారు నవ్వుతూ. మహి లోపలికి వస్తూనే అమ్మా నాన్న అని అరుస్తూ వస్తుంది ఆనందంగా. అక్కడే హాల్లో కూర్చుని ఉన్న గౌతమ్ పార్వతి గారికి ఒక్కసారిగా మధు పిలిచినట్టు అనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఇద్దరికి. కానీ బయట పడనివ్వకుండా, అరే తల్లి ఎప్పుడొచ్చావు అంటారు. పార్వతి మహిని దగ్గరికి తీసుకుంటుంది. అందరూ లోపలికి వస్తారు. అప్పుడే గౌతమ్ అందరిని చూసి, అరే అందరూ వచ్చారా, రండి రండి అని చెప్పి లోపలికి పిలుస్తారు. విరాట్ని హక్ చేసుకుని కూర్చుంటాడు. శృతిని చూసి పార్వతి, ఎలా ఉన్నావురా, ఆ రోజు ఫంక్షన్లో అందరూ బిజీగా ఉండేసరికి ఇంకా డిస్టర్బ్ చేయలేదు అంటుంది. శృతి నవ్వి, బాగున్నాను అత్త అంటుంది. విరాట్కి చెల్లెలంటే అత్తనే కదా పిలిచేది, మరి ఉండండి నేను ఏదైనా తీసుకొస్తా మీకు తినడానికని లోపలికి వెళ్ళబోతుంటే మహి చేయి పట్టుకుని ఆపేస్తుంది పార్వతి గారిని. పార్వతి ఏంటి అన్నట్టు చూస్తారు. మహి పైకి లేచి, అమ్మా ఈరోజు నా పుట్టినరోజు అంటుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు రెండు విషయాలకి. విరాట్ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. గౌతమ్ మహి దగ్గరికి వెళ్ళి, మహి ఈరోజు నీ పుట్టినరోజని నీకెలా తెలుసు అని అడుగుతాడు. అంతే కదా, మహి తప్పిపోయింది, మరి తన పుట్టినరోజని అదే కదా తనకి ఎలా తెలుసు? మార్తా అమ్మ చెప్పింది నాన్న, నేను ఈరోజే పుట్టానని అంటుంది మహి. ఆమెకి అది ఎలా తెలుసు అని అడుగుతాడు ఆమె భుజాలను పట్టుకుని గౌతమ్.
మహి కాస్త అయోమయంగా ఫేస్ పెట్టి, తెలీదు నాన్న, ఎప్పుడు అడగలేదు, ఎలా తెలుసని అని అంటుంది బిక్కమొహం పెట్టి. అక్కడే ఉన్న హర్ష పైకి లేచి, ఏమైంది అంకుల్ అంటాడు. గౌతమ్కి అంత అయోమయంగా ఉంటుంది. అందరి పరిస్థితి అంతే, కానీ విరాట్ పరిస్థితి అయితే ఘోరం. లేదు, మార్తా గారికి మహి దొరికిందని రికార్డ్స్లో ఉంది, కానీ తన పుట్టినరోజు ఇదే అని ఎలా చెప్పారని ఆలోచిస్తూ ఉండిపోతాడు గౌతమ్. పార్వతి ఇదంతా చూసి, ఏంటి మీరంతా నా కూతురు పుట్టింది ఈరోజే, ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్లు వేసి ఎందుకు అంటుంది. మహికి మెంటల్ ఎక్కేస్తుంది. విరాట్ వైపుకి తిరిగి చూస్తుంది. అసలు విరాట్ ఆ క్షణం ఎలా ఉన్నాడంటే ఊహించలేం. సముద్రాలన్నీ కలిపి తన కంటి చివరిలో ఉన్నాయా అన్నట్టు అయిపోయాడు. మహి ఒక క్షణం విరాట్ని చూసి తన దగ్గరికి వెళ్ళి తన ఎదురుగా కూర్చుంటుంది మోకాలపైన. విరాట్, ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది మహి కళ్ళల్లో నీళ్లతో. విరాట్ నోరు తెచ్చి ఒక్క మాట కూడా మాట్లాడు. ఈరోజు మధు పుట్టినరోజు కూడా అంటాడు గౌతమ్. ఈ విషయం అక్కడ అందరికీ తెలుసు, ఒక మహి హర్షాలకి తప్ప. మహి ఆ మాట విని విరాట్ వంక చూస్తోంది. విరాట్, నా వైపు చూడు అంటుంది. విరాట్ తలెత్తి చూస్తాడు. విరాట్ని చూసిన మహి ఇంకా తట్టుకోలేక విరాట్ని గట్టిగా హక్ చేసుకుని తన గుండెలకి అదుముకుంటుంది విరాట్ని. ఇప్పటి వరకు ఓర్చుకున్న విరాట్ ఒక్కసారిగా మహిని గట్టిగా చుట్టుకుని, మధు, మహి, నా మధు అంటాడు. చాలా కష్టంగా తన నోట్లో నుండి వస్తాయి ఆ మాటలు వెక్కిలి మధ్య. విరాట్ చిన్న పిల్లాడిలా ఏడవడం చూసి అందరికీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎప్పుడు చాలా డేరింగ్గా ఉండే విరాట్, కమాండింగ్గా ఉండే విరాట్ ఇలా చిన్న పిల్లాడిలా అయ్యేసరికి అందరికీ బాధేస్తుంది. ఇంకా ఆ మూడ్లో నుంచి అందరూ బయటికి రావాలని. ఏంట్రా ఇలా ఏడుస్తూనే ఉంటారా, నా కూతురి బర్త్డే సెలబ్రేట్ చేయరా అంటాడు గౌతమ్. విరాట్ ఆ మాట విని తనని తాను కంట్రోల్ చేసుకుని కళ్ళు తెరుచుకుని మహిని వదిలి తన 2 చేతులతో మహి మొహం పట్టుకుని, హ్యాపీ బర్త్డే బంగారం అని తన నుదుటిపైన ముద్దు పెట్టుకుని నవ్వుతూ తనని హక్ చేసుకుంటాడు. విరాట్ నార్మల్ అయ్యేసరికి అందరూ కాస్త తేలిక పడతారు. మహి కూడా కాస్త ఫ్రీ అవుతుంది. ఎందుకో తెలియదు కానీ విరాట్ మహిని అలా పట్టుకొని ఉండిపోతాడు చాలాసేపు. అది చూసిన సిద్ధు, బాబాయ్ వీళ్ళు ఇప్పుడే వదలరు, కానీ మనం వెళ్ళి అరేంజ్మెంట్స్ చేసుకుందాం పదండి అని వాళ్ళిద్దరిని అక్కడ అలానే వదిలేసి అందరూ వెళ్ళిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.